సమావేశానికి వచ్చిన అందరి పెద్దలకి నమస్కారం. కామారెడ్డి డిక్లరేషన్లో ఈ 42% అవ్వబడుతుంది. కానీ మన బీసీ జనాభా ఉన్నది 60 నుంచి 70% మంది. ఈ 60 నుంచి 70% ఉన్న మన బీసీ జనాభాకి 42% ఇది న్యాయం జరిగినట్ట అన్యాయం జరిగినట్టు ఒకసారి ఆలోచించాలి. అదేవిధంగా ఈ ఊగదంపుడు ఉపన్యాసాలతో ఏనాడు పనులు జరిగినట్టు మన చరిత్ర ఎక్కడ లేదు. ఆటోమాన్ బిస్మార్క్ ఒక మాట అంటాడు, ఊగదంపుడు ఉపన్యాసాల ద్వారా ఇలాంటి కార్యక్రమం జరగవు కానీ బుల్లెట్ అండ్ ఐరన్ థియరీ ఒక సిద్ధాంతం ద్వారా ఇలాంటి మన చట్టసభలు 42 కాదు 52, 62, 72 నిమిషాలు సాధించుకోవచ్చు. కాబట్టి ఏమనుకోవద్దు. కాబట్టి బీసీ మిత్రులారా, మన ఉద్యమాన్ని 3-4 రకాలుగా తీసుకోవాలి. కొంతమంది అతివాదులుగా, కొంతమంది మితవాదులుగా, కొంతమంది మధ్యవాదులుగా, ఇలాంటి మన బీసీ సమాజం అంతా ఏకమై ఏ పార్టీతో ఆ పాటు సాయిలాంటి యువకుడు అతనికి బ్లడ్ అండ్ ఐరన్ చేయడం ఇష్టం, అతను ఆ మార్గంలో కొనసాగిద్దాం. సీను ఉండు మధ్య మార్గం మన బీసీ మన క్యాంపస్ యువ నాయకుడు అంటే అటు మితవాది అతివాదిగా నరేంద్ర అన్న ఉండు, గాంధీవాది ప్రవీణ్ ఉండు, ఉగ్రవాది జయంతి వేయడం ఉంది, తీవ్రవాది. అట్లా మన బీసీ ఉద్యమాన్ని పార్టీలో విభజించి ఏ కోణంలో పోతే ఆ కోణంలో, ఎవరికి ఆనందం కలిగితే ఆ ఆనందంలో, ఎవరి బ్రెయిన్ ఏ విధంగా చెప్తుందో, ఎవరి ఆలోచన విధానం నడుచుకుంటూ పోతుంటే తప్ప మన హక్కులు మనకు రావు, మన పర్సెంటేజ్ మనకు రాదు, మన వాడ మనకు రాదు. బీసీ కామారెడ్డిలో 42 కాదు, ఇది 50 పైన పెట్టాలి. ఇది ఈ 52 పెట్టి నెక్స్ట్ మీటింగ్ లో మనం కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ, బీజేపీ గవర్నమెంట్ కానీ, బీఆర్ఎస్ కానీ ఏదైనా సరే మేమెంతో మామంతా చట్టసభల్లో కానీ, స్థానిక సంస్థల్లో కానీ, ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ, లోక్సభ కానీ, రాజ్యసభ కానీ ఎక్కడైనా సరే మన వాటా ఎంత ఉంది దాని ప్రకారం మనం ఫైట్ చేయాలి, అడగాలి, హక్కును సాధించుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ. జై బీసీ, జై బీసీ.